హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వచ్చేసాను. సప్తగిరి బ్యాంక్ అయితే వచ్చేసాను. నా పని అయితే పూర్తయిపోయింది. అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. గొంతేంటి ఇలాగుంది అనుకుంటున్నారా? నాకైతే జలుబు చేసి ఇక్కడ మొత్తం నొప్పి వచ్చేస్తుంది, గొంతు నొప్పి వచ్చేసింది, మాట్లాడలేకపోతున్నా. ఇదంతా నొప్పిగా ఉంది బాగా కొంచెము, అందుకని కొంచెం గొంతు ఏమో ఇలాగుంది. వినిపించకపోతే ఏమనుకోవద్దు, చాలా కావాలని ఇంకా గట్టిగా తీస్తున్నా గొంతు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి దింపేసి వచ్చేసాను. దింపేసి వచ్చిన తర్వాత చూస్తే మా అమ్మ ఏమో మంచానికి అది తీపిచ్చి కొత్తది వేపిస్తుంది, అదే వైర్ వేస్తుంది. ఎందుకంటే మా పిల్లలు మంచం మీద వాష్రూమ్ చేపిస్తున్నారు, బాగా వాసన వచ్చేస్తుంది. అది ఏమంటారు, వైర్ కాకుండా క్లాత్ది కదా, చాలా లావుగా ఉంటుంది అది, అందుకని దానివల్ల వాసన వచ్చేస్తుంది. అందుకని అది తీపిచ్చేసి ఇదైతే వేస్తుంది, వైర్ అయితే వేయించేస్తుంది మా అమ్మ. ఇంకా అదైతే వేస్తున్నారు. ఇంకా నేను కూడా చాలా పని ఉంది. ఏం పని అంటే 3 బ్యాంకులకి వెళ్ళాలి. 3 బ్యాంకులకి వెళ్ళేసి టిఫిన్ కూడా చేయలేదు, బ్రష్ చేసేసుకున్నా. పొద్దున్న బాగా నొప్పి ఉందని ఎందుకో నాకు బ్రష్ చేసేయాలి అనిపించింది, అందుకని బ్రష్ చేసేసాను ఫస్ట్. ఇంకా బ్యాంక్కి అయితే వెళ్తాను. అది వేస్తున్నారు కదా, మా అమ్మకు ఒక్కదానికి వదిలి వెళ్ళాలని లేదు, కానీ అదే ఆ సగమైన అయిన తర్వాత వెళ్తాను. నేను మా మినత్త కూతురు అయితే వెళ్తాము. ఏమైనా టిఫిన్ చేసేసి ఫస్ట్ వెళ్తాను. టిఫిన్ అయితే చేయలేదు, కానీ ఈ మంచం అయితే మొత్తం నవారంతా కోసేస్తున్నారు ఆ తమ్ముడు. ఇంకా కోసేసి ఈ కలర్స్ నవారైతే వేస్తున్నారు వైర్ది. ఒకసారి సౌండ్ వినండి. ఇంకా కలర్స్ మొత్తం వేసేసి కలర్ఫుల్ మంచం అయితే మాకు ఇచ్చేశారు. ఇంకా ఈ చీర అయితే కుడతానని చెప్పి ఆ తమ్ముడేమో కుట్టకుండా వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఆ మంచం కలర్ఫుల్గా బాగుందని పెట్టేసుకున్నాము. ఇంకా మా మేనత్త కూతురు వచ్చేసింది. ఇంకా మేమైతే బ్యాంక్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది, ప్లస్ సిగ్నల్స్ కూడా చాలా వేశారు. ఎండ చూడండి ఎంత ఉందో. ఇంకా అక్కడి నుంచి మేమైతే బ్యాంక్ అయితే బయలుదేరిపోయాము. దారిలో అయితే మా నాన్న బిజినెస్ అయితే రన్ చేసేస్తున్నారు ఎండలో. చూడండి ఎంత కష్టపడుతున్నారో ఎండలో. ఆ చెట్టు ఉండడం వల్ల సరిపోయింది. ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళిపోయాం మేము అక్కడి నుంచి. బ్యాంక్లో చూడండి నేను ఎంత సైలెంట్గా కూర్చొని నా పని అయితే చేసుకున్నాను. ఇంకా నా పని అయితే బ్యాంక్లో అయిపోయింది. అయితే వచ్చేసాము. ఇంకా క్యారేజ్ తీసుకొని పిల్లలకి ఇచ్చేసి బ్యాంక్కి అయితే వెళ్తాను. ఇంకో బ్యాంక్కి వెళ్ళాలి, అంటే 2 బ్యాంకులకి వెళ్ళాలి, రెండింటికి వెళ్ళొచ్చేస్తాను. ఇప్పుడు వెళ్ళింది దేనికంటే, అంటే అనుకుంటారు కదా 3 బ్యాంకులు ఏంటి అని, అందుకని చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళిందేమో ఏటీఎం కార్డు పోయింది మా నాన్న దగ్గర నుంచి, నాది. ఇంకా అంటే నా ఏటీఎం కార్డు మా నాన్న వాడతారులేండి, అయితే మా నాన్న పోగొట్టేశారు ఎక్కడో. ఇప్పుడు అది నా మాటలు నాకే వినిపిస్తుంది చెవిలో, జుమ్మని జలుబు వల్ల. ఆ ఏటీఎం కార్డు ఏమో పోయింది, దానికి మళ్ళీ అప్లై చేయడానికి ఇప్పుడు ఈ బ్యాంక్కి వెళ్ళాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఇప్పుడేమో లోన్ కట్టడానికైతే సప్తగిరి బ్యాంక్కి వెళ్తున్నాను. ఇంకా దాని తర్వాత ఎస్బీఐ బ్యాంక్కి, ఎందుకంటే కొత్తగా అకౌంట్ తీయించుకున్నాను కదా, ఏటీఎం కార్డు ఇంటి దగ్గరే వస్తుంది అన్నారు. రాలేదు ఇప్పటి వరకు. 2 నెలలు అవ్వస్తుంది, 1 నెల కాదు 2 నెలలు అవ్వస్తుంది. ఇప్పటివరకు ఏటీఎం కార్డు రాలా. ఏటీఎం కార్డు కూడా ఇంకా ఏదో చేయాలి, అందులో జీరో డబ్బులు లేవు. అందులో ఎంతో కొంత 200-300 వేసి రావాలి. అందుకని వెళ్తున్నా. ఈరోజు హెల్త్ అసలు బాగాలేదు, సరిగ్గా మాటలు కూడా నాకు అట్లా ఏమనుకోవద్దు, కానీ తిరగాలి. నిన్న మా నాన్న నాకు బాగా అరిచేశారు ఏటీఎం కార్డు తేయలేదని. అందుకని హెల్త్ బాగలేకపోయినా ఫస్ట్ అది చేసేస్తున్నా. ఇంకా ఈ 2 పనులు కూడా చేసేస్తున్నా. ఇంకైతే వెళ్తాను, పిల్లలకి అన్నం ఇచ్చేసి ఇంకా బ్యాంకులకి అయితే వెళ్తాను. ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేద్దామని ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. క్యారేజ్ ఇచ్చేసి చిట్నగర్ పై నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ అయితే వచ్చేసాను. ఎస్బీఐ బ్యాంక్లో అయితే పని అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి చిట్నగర్ మీద నుంచి అయితే పాల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతున్నాము. పాల్ ఫ్యాక్టరీ బ్రిడ్జి చూడండి ఎంత బాగుందో, రౌండ్గా తిప్పుకుంటూ వెళ్తుంది.
అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. రౌండ్ బ్రిడ్జి అయితే చాలా నచ్చింది. ఈ బ్రిడ్జి మీదకి ఎవరెవరు వెళ్ళారో కామెంట్లో చెప్పేయండి. ఇంకా ఇక్కడి నుంచి నేనైతే సప్తగిరి బ్యాంక్ అయితే వెళ్ళిపోయాను. సప్తగిరి బ్యాంక్లోకి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు 2 గంటలు అయితే పట్టేసింది నాకు. ఇంకా లోన్ అయితే కట్టేసి ఇంకా ఇక్కడ కూడా నా పని అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. రాగానే ఫస్ట్ చల్లగా మంచినీళ్ళు తాగేసి ఇంకా కొంతసేపు అయితే కూర్చున్నా బుర్ఖా తీసేసి. ఇంకా ఎందుకో జలుబు చేసినప్పుడు చల్లగానే తాగాలనిపిస్తుంది నాకైతే. మళ్ళీ అందరికీ అలాగే అనిపిస్తుందో లేదో కామెంట్లో చెప్పండి. ఇంకా నేను కొంచెం సేపు తర్వాత మళ్ళీ పిల్లల్ని తాగడానికి టైం అయిపోతుంది. 3:30 అయింది ఇప్పుడే. ఇంకా మా నాన్న వెళ్తారు లేదో తెలీదు. చెప్పాను వెళ్ళమని. నేను ఇంకా వెళ్ళలేను, చాలా తిరిగాను కదా అని. ఇంకా మా నాన్న వెళ్తారో లేదో చూడాలి, లేకపోతే నేనే తెచ్చేయాలి. ఇంకా దాని తర్వాత కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఒక డ్రెస్ కూడా కుట్టాల్సి ఉంది ఈరోజు నేను 7ంటికి డ్రెస్ ఇవ్వాలి, అది కూడా చేయాలి. కాబట్టి వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను. ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.